అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 3 రోజులుగా ఆసుపత్రిలో విద్యుత్ సమస్యతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టార్చ్ లైట్ల వెలుగులోనే వైద్యులు నర్సులు సేవలు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అత్యవసర సేవలకు కూడా విద్యుత్ సమస్యలు తలెత్తుతుండగా బళ్ళారి అనంతపురం ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ రాయదుర్గం ఆసుపత్రి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. జనరేటర్లు నిరుపయోగంగా మారినా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పేషెంట్లు మళ్ళీ పేషెంట్లు చూసుకునే అటెండర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు 3 రోజులుగా చాలా మంది ఫోన్ కాల్ చేసి చెప్పినారు. నిన్న నైట్ నేను వచ్చిపోయినాను, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారని చెప్పి దీన్ని ఎందుకు మనం అనవసరంగా రాద్ధాంతం చేయాలని చెప్పి నేను వెయిట్ చేశాను. ఈరోజు మార్నింగ్ 11 o'clock నేను వచ్చాను. నేను వచ్చిన 10 నిమిషాల్లోనే పవర్ వచ్చింది, ఇట్లాగే లైట్ పడింది. అంటే ఎవరైనా బాధ్యతాయుతంగా వచ్చి ఏం జరుగుతుందని అడిగినప్పుడు మాత్రం ఏమన్నా ఇన్వర్టర్ యూజ్ చేసో లేదా డీజీ యూజ్ చేసో పవర్ వచ్చింది అంతట్లో చేస్తున్నారేమో అనే ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది. ఎన్నోసార్లు పవర్ సప్లై లేకపోవడం వల్ల, ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఎంతో మంది పేషెంట్లు ఎన్నో చోట్ల చనిపోయిన విషయాలు మనందరికీ తెలిసిన విషయమే. ఇంత పెద్ద 100 పడకల ఆసుపత్రికి డీజిల్ లేకపోవడం ఎవరి వల్ల ఇట్లా జరుగుతుందంటే, ఎవరో ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి డీజిల్ జనరేటర్ గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే హాస్పిటల్లో జనరేటర్ కూడా ఉంది, ఇన్వర్టర్ కూడా ఉన్నాయి. అన్ని పని చేయకుండా పోయినాయంట. అన్ని ఒక్కసారి పని చేయకుండా పోతాయా అంటే లేదండి, ఎవరో ఒక పెద్ద ఆయన ఒక జనరేటర్ ఇచ్చాడు, 4.5 లక్షలు పెండింగ్ ఉందంట జనరేటర్. పెద్ద మనిషి ఇవ్వలేదంట. దానివల్ల ఆ జనరేటర్ కూడా వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేయట్లేదు. మళ్ళా ఇన్వర్టర్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఇన్వర్టర్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో లేవు.